ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కర్కట రాశి వారు ఈ 4 రోజులు చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ ముందులకొచ్చి మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి సహాయం కోసం చేతులు జోడించబోతున్నారు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చెయ్యబోతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీరు మిఠాయిలు పంచిపెట్టే శుభవార్త కూడా వినబోతున్నారు. మొదటిగా మనం ఇక్కడ కర్కట రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ శుభవార్తలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. కర్కటక రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందినవారు ఈ కర్కటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజయోగం 7, అవమానం అనేది 3. ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 2, 3, 6, 9. అలాగే కలిసొచ్చే వారాలు సోమవారం, మంగళవారం, శుక్రవారం. ఈ వారాల్లో కానీ, ఈ తేదీల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుంది. ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 2. ఇక మనం ముందుగా ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఎవరు అంటే మాత్రం ఈ రాశి వారని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి సహనం ఓర్పు అనేది కోల్పోతే మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఉండదనమాట. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరన్నమాట. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే వీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు పుట్టిన తేదీల్లో అంటే ఈ రాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరంలో మీకైతే కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయని మర్చిపోమాకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, సహనంతో, అలాగే ఎంతో సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారనమాట. ఇక ఈ 2025 సంవత్సరంలో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే మీరు 100 కేజీల మిఠాయిలను పంచిపెడతారు. అంతటి పెద్ద శుభవార్తను అనేది ఇప్పుడు మీరు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలు పెట్టండి. అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్‌లో ఉండిపోవడం. అంటే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో! ఇది జరుగుతుందో లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అప్పుడే మీ పనిలో విజయం అనేది సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు.
అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను ఎవరి దగ్గర షేర్ చేసుకోమాకండి. కేవలం మీకైన వాళ్ళ దగ్గర అంటే మీ తల్లిదండ్రుల దగ్గర, మీ భార్య దగ్గర, భర్త దగ్గర మాత్రమే షేర్ చేసుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు చేయబోయే పనిని ఎవరికీ కూడా చెప్పకండి. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ సంవత్సరం ఈ 22వ సంవత్సరం నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలనేది మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా మీరు మిఠాయిలు పంచిపెట్టే శుభవార్తనే వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుండి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు. అలాగే ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిలన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారైతే ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలాగే కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారో అప్పుడే మీకు మంచి విజయాలనేది సాధిస్తారు. అలాగే మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అయితే మీకు నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయన్నమాట. అంటే నూతనంగా నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా సరే, ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలనేది సాధించి తీరుతారనమాట. అందులో ఎలాంటి మార్పు అనేది ఉండదు. అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో, అలాగే మీరు దేనికి పనికిరారు, మీరు వేస్ట్ అని అన్నారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్‌లో నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి? గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బావుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడి నుండి మీరు మీకు మంచేంటి? చెడేంటి? మీరు దీని నుండి ఎలా బయటపడాలి? ఎలా జాగ్రత్త పడాలి? ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు? అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, అలాగే అక్కడి నుండి మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునే పోయేటట్లు ఉంటారనమాట. అలాగే ఈ రాశివారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో, మీతో అసలు అయ్యే పని కాదు. ఇక మీరు వేస్ట్.
మీరు దేనికి పనికిరారు, మీరు చేసే పనిలో కూడా అది రాంగ్ అవుతుంది అని అంటూ ఉన్నారో, అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందుకొచ్చి చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము అని చెప్పేసి మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెబుతారు. అలాగే మీరు వారి నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమయ్యింది. అలాగే మీరు ఇక నుంచి ఈ రాశివారు వారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేవి రాబోతున్నాయి. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంది. ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అనేది రాబోతుంది. అందులో మీరు మీరు చేసిన కష్టానికి తగ్గ ఫలితం అనేది రాబోతుంది. ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్‌ని మీరు ఖచ్చితంగా పొందుతారు. కాకపోతే మీకున్న బద్ధకం, లేజినెస్‌ని అనేది మీరు విడిచిపెట్టేయాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇక్కడి నుంచి లేజినెస్‌తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్‌గా ఉండి మీ పనులు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా! పనులు వాటంతట అవే జరిగిపోతాయి అనుకుంటే మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ రాశివారు చేయాల్సిన ఇంకొక పరిహారం ఉందన్నమాట. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్‌గా ఉన్నారు. వారు బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీరు పని చేసే చోట కావచ్చు. ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్‌లో ఇంతకు ముందే ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి మరీ నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఇద్దరున్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. అలాగే వాళ్ళు మీ దగ్గర రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వాళ్ళని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, అలాగే ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నారో మీరే గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు. మీ రిలేటివ్స్‌లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. అలాగే మిమ్మల్ని వెనకాల నుంచి ఎన్నో మాటలు అంటూ ఉంటారు. మీ వెనకాల గోతులనేవి తీస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు? ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి మాత్రం చేరనివ్వకండి. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే మాత్రం హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం వేరే పర్సన్ థర్డ్ పార్టీ పర్సన్ లాగా చేయండి. అంతేగాని డైరెక్ట్‌గా ఎప్పుడు హెల్ప్ చేయొద్దు. కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలనేవి తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసుకోండి. పక్క వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా మారిపోతుంది. ఎనలేని సంతోషం అనేది మీ వెంట ఉంటుందన్నమాట. మీరే ఊహించినంత సంతోషాన్ని మీరు ఉంటారు. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారు. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. తెలుసుకున్నారు కదండీ! రాబోయే 4 రోజుల్లో మీకెలా ఉండబోతుంది? మీ శత్రువులు ఎవరు? అలాగే మీకు జరగబోయే శుభవార్తలేంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.